బాగానే ఉంది, బాగానే ఉంది. అంటే కొంతమంది వైసీపీ నాయకులు ఏ పథకాలు అందట్లేదు, ఇదివరకంటే వాలంటీర్లు ఇంటి ముందుకు వచ్చి మాకు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు పింఛన్లు కానీ అన్ని కానీ, ఈరోజు వాలంటీర్ వ్యవస్థనే లేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఆ ప్రసక్తే లేదు, అసలు వాలంటీర్ సమస్య లేదు. వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళ పార్టీకి పెట్టుకున్న వ్యవస్థ కానీ అది ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి పెట్టిన వ్యవస్థ కాదు వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అంటారు ఎటువంటి పథకాలు కూడా మేము ఇచ్చిన పథకాలు ఇవ్వట్లేదు, ఇప్పుడైనా తెలుస్తుంది ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది ఇప్పటికీ అని చెప్పేసి అంటున్నారు కదా. వాళ్ళు అనుకుంటామే వ్యతిరేకత స్టార్ట్ అయిందని, వాళ్ళు అనుకోవాలి, తప్పదు. వాళ్ళు అనుకోకపోతే వాళ్ళు మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేయలేరు. వీళ్ళకు వచ్చేసింది వీళ్ళది పోతుంది అనుకుంటేనే వాళ్ళు ముందుకు అడుగేసేది, లేకపోతే వాళ్ళకి లేదు. నిన్న కాక మొన్న మోడీ వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇన్వైట్ చేసిపోయారు. మరి అయ్యేం కనపడతలేదా? వ్యతిరేకత వచ్చింది అంటారు, ఎక్కడే వ్యతిరేకత వచ్చింది? సామాన్య ప్రజలు మామూలుగా అనుకుంటుంటారు నాకు అది రాలేదు ఇది రాలేదని, అది వేరే విషయం, తీసేయండి. అది పరిపాలన కాదు, అభివృద్ధి. 2 లక్షల కోట్లు మోడీ గారు మొన్న విశాఖపట్నం వచ్చి ఇన్వైట్ చేశారు కదా, అది ఎవరికేది? ఆంధ్రప్రదేశ్ ప్రజలకేగా. దాంట్లో వచ్చే ప్రతి రూపాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వచ్చేదే కదా. అటువంటిప్పుడు వ్యతిరేకత వచ్చింది, ఎక్కడొచ్చింది వ్యతిరేకత? అంటే ఆల్రెడీ వాళ్ళు అంటారు ఎటువంటి పథకాలు కానీ మేము ఇచ్చిన పథకాలు కూడా అమలు చేయలేదు, మీరు ఇచ్చిన కానీ ఏ కానీ ఇవ్వట్లేదని వాళ్ళు అంటున్నారు. మీరు ఇచ్చిన పథకాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ బుగ్గైపోయిద్ది. బతుకుతారండి, కష్టం చేసి బ్రతకాలి ప్రతి మనిషి. కష్టం చేసి బ్రతకాలి. వీళ్ళందరూ ఎవరు వచ్చి 1 రూపాయి సంపాదించుకొని ఏంది బ్రతికే వాళ్ళే. వాళ్ళకు ఊరికనే 100 రూపాయలు నేను ఇప్పుడు ఇస్తా, 100 రూపాయలు ఏం చేస్తాడు? అది కాదు పద్ధతి, పరిపాలన అది కాదు. ఇవ్వు, ప్రతి పేదవాడికి సహాయం చేయాలి, ప్రతి ముసలివాడికి సహాయం చేయాలి. అవి చేసుకుంటారా? నేను పథకాలు ఇచ్చానంటే ఎవరే ఇచ్చావు, ఎక్కడే ఇచ్చావు? ఇప్పుడు నేను వచ్చినందువల్ల నిరుద్యోగ ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ క్లియర్ అయ్యే అవకాశం ఉంది ఏపీలో. మళ్ళీ అతి గొప్ప అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ చాలా ఆచితూచి అడిగేస్తున్నారు. దేనికోసం? ప్రజల కోసం. వాళ్ళు చెప్పినట్టు ఇంకైపోయింది, మళ్ళీ మా జగన్ వస్తాడు, అవన్నీ వేరే విషయం. వస్తే వస్తాడు, పోతే పోతాడు, అది వేరే విషయం. 5 సంవత్సరాలు అవ్వాలిగా, 5 సంవత్సరాలు అయితే గడవాలి కదా. ఈ లోపు జరిగే కార్యక్రమాలన్నీ చేయాలిగా, ప్రజలకు కావాల్సినవి చేయాలిగా. అమరావతి రెడీ అవుతుంది, పోలవరం రెడీ అవుతుంది. డిప్యూటీ సీఎం 24 గంటలు పని చేస్తానే ఉన్నాడు. చంద్రబాబు గారు పోలవరం అన్నారు కాబట్టి పోలవరం గత ఇప్పటికి 4 ముఖ్యమంత్రులు మారినా కానీ కనీసం పోలవరం ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి పూర్తి చేయలేకపోవడం. రేపు అయ్యిద్ది 26, 27 కల్లా పోలవరం అయిపోతా ఇది చేస్తారు. క్వశ్చనే లేదు అందుట్లో. 27వ సంవత్సరానికి పోలవరం పూర్తి చేస్తారు. అంటే చాలా మంది అంటారు కదా, ఎంతమంది మారుతుంది ముఖ్యమంత్రులు, ఎంతమంది మారినా కానీ చేస్తూనే ఉన్నారు, కానీ ఇంతవరకు ఒక్కటి కూడా వదిలిన సందర్భం లేదు పోలవరం అని. గతాన్ని చెప్పబాకండి, 4 కాదు 100 మంది మా ముఖ్యమంత్రులు మారారు. గతం వదిలేసేయండి. 27వ సంవత్సరానికి 2027కి పోలవరం పూర్తి అయ్యిద్ది. ప్రజలు దాని మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారు. అమరావతి రాజధాని పూర్తి అయ్యిద్ది, అందుట్లో ఎటువంటి డౌటు లేదు. అంటే జగన్ మూడు ప్రాంతాలు 3 రాజధానులు అన్నారు కదా, ఇప్పుడు ఒక రాజధాని పెట్టినట్టు మరి 3 రాజధానులు వస్తే నీకు ఒక రాజధాని విశాఖపట్నం 2 లక్షల కోట్లు ఇన్వైట్ చేశారు కదా, అది అక్కడే కదా. గ్రీన్ పార్క్ 1,80,000 కోట్లు విశాఖపట్నంలో కడుతున్నారు కదా, అమరావతిలో ఏం కడతలేదు కదా. అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. మరి గ్రీన్లాండ్ మొత్తం అంతా వైజాగ్లో పెడితే వైజాగ్ అభివృద్ధి అవుతుంది, కానీ అమరావతి ఎక్కడ అయ్యే అవకాశం ఉందంట. అది ఎనర్జీ గ్రీన్ ల్యాండ్ అన్నారు, అది వైజాగ్ అవటానికి ఏంది? నువ్వు ఎక్కడి నుంచి పోయి కూడా మేము కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇప్పుడైనా ఏమైంది, ఇక్కడి నుంచి ఇప్పుడైనా కానీ ఇటు కేరళకి ఇప్పుడు ఒక పక్క చెన్నైకి వెళ్తుంది, ఒక పక్క హైదరాబాద్, ఒక పక్క తెలంగాణ, ఒక పక్క తమిళనాడు వెళ్తుంది, కానీ ఏపీలో ఎవరు ఉద్యోగాలు మన పిల్లలు మన ఇది ఇప్పుడు ఎక్కడ వెళ్ళకుండా ఎట్లాగాయా? ఇప్పుడు ఢిల్లీ వెళ్ళేవాళ్ళు ఢిల్లీ వెళ్ళాలి, అమెరికా వెళ్ళేవాళ్ళు అమెరికా వెళ్ళాలి. ఎక్కడ ఇన్వెస్ట్ ఇది మూమెంట్ ఉంటే అక్కడికి వెళ్తారు. నువ్వు ఇంట్లో కూర్చొని నీ ఇంట్లోనే ఉద్యోగం చేయాలంటే ఇస్తారా ఏంటి?
నీ ఇంట్లో ఉద్యోగం చేయాలంటే ఎట్లా కుదిరిద్ది? వెళ్ళాలి, ప్రతి ప్రాంతానికి వెళ్ళాలి, అవుట్ ఆఫ్ వెళ్ళాలి, చేయాలి, అక్కడది తెలుసుకోవాలి, ఇక్కడది తెలుసుకోవాలి, అన్ని విధాలా గ్రో అవ్వాలి. అది కానీ నా ఇంట్లో కూర్చొని నేను ఉద్యోగం చేస్తానంటే ఎవడెత్తాడు నీకు? మా పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారంటే, ఇప్పుడు గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీ చదువుకోవాలి. ఇంజనీరింగ్ కాలేజీ పంపిస్తున్నావా లేదా పిల్లల్ని? నీ ఇంట్లోనే కూర్చొని చదివిస్తున్నావా? ఇంట్లో కూర్చొని ఎంటెక్ బీటెక్ చదువుతున్నారా? అనేక దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. అటువంటప్పుడు ఉద్యోగం చేస్తానికి ఏంటి? దూర ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేస్తానికి ఏంటి? మళ్ళీ అదేవిధంగా చూస్తే తెలంగాణ నుంచి ఏపీకి ఇండస్ట్రీ వస్తే విజయవాడకు వస్తే బాగుంటుంది, మరి వైజాగ్కి వస్తే బాగుంటుంది సినిమా ఇండస్ట్రీ. విజయవాడకు వచ్చాయి విజయవాడకు వస్తాయి, వైజాగ్కి వచ్చాయి వైజాగ్కి వస్తాయి, నెల్లూరుకి వెళ్ళాయి నెల్లూరుకి వెళ్తాయి, తిరుపతికి వెళ్ళాయి తిరుపతికి వెళ్తాయి. ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ ఏరియాకి వెళ్ళిపోతాయి, ఇబ్బంది ఏమి లేదు. గుంటూరు నుంచి పోయి చేయొచ్చు, విజయవాడ నుంచి పోయి చేయొచ్చు. హైదరాబాద్ ఇప్పుడు మన వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి చేస్తున్నారు, తెలంగాణ వాళ్ళు ఇక్కడ వచ్చి చేస్తున్నారు. అట్లాగా ప్రతి ప్రాంతం డిలేట్ అవ్వకుంటే వెళ్తూ ఉంటుంది, చేస్తూ ఉండాలి. అంతేగాని నా ఇంట్లో కూర్చొని నేను చేస్తానంటే నీకు అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? అదే మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో ఉంటే బాగుంటుంది, ఇదే పొలిటికల్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఆయన సినిమా ఇండస్ట్రీ స్టాప్ అయిపోయింది, ఆయన పొలిటికల్ మూమెంట్లోనే ఉంటాడు. అంటే ఆల్రెడీ కొంతమంది అంటారు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటారు. ఎవరికి ఆవేశం ఎక్కువ? ఎవరికి ఆవేశం ఎక్కువ? ఇక్కడ మైనింగ్ పెట్టారండి, బాంబులు పెడతారు, నక్సల్స్ అన్నా కూడా చచ్చిపోతాం పోతే పోయాం అని చెప్పి అంత దూరం నడిచి వెళ్ళాడే. ఇంకా అతను చూసి ఇంకా ఆవేశం ఎక్కువ ఇది ఎక్కువ అనుకుంటే అట్ట సినిమా డైలాగులు కొడితే అట్టగా, సినిమా డైలాగులు కొడితే ఎట్లాగా? ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రభుత్వ ఉద్యోగిని కొడితే కడప వెళ్ళాడు, వేరే వాళ్ళకి ఇది జరిగిందంటే అనంతపురం వెళ్ళాడు. మరి అది సినిమా యాక్టరో లేకపోతే అదే ఇదో అనుకుంటే వెళ్ళలేరుగా. అంటే మొన్న కొన్ని మీడియాలలో చూసాం ఆల్రెడీ ఏదైతే ఉందో, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో మళ్ళీ చంద్రబాబు నాయుడు పోటీగానే వెళ్తున్నాడు కొన్ని మాటలు చూస్తానని చెప్పేసి కొంతమంది రాస్తారు. రాజకీయం అనేది అది వేరు, పరిపాలన వేరు, పార్టీ వేరు. రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి, పరిపాలనగానే చూడాలి. నువ్వు చంద్రబాబుకి ఎదురు వెళ్తాడా, లేకపోతే సత్యనారాయణకి ఎదురు వెళ్తాడా, కాంగ్రెస్కి ఎదురు వెళ్తాడా అని కాదు. ప్రజెంట్ అభివృద్ధి జరుగుతుందా లేదా, యాజ్ ఈజ్గా డిప్యూటీ ముఖ్యమంత్రిగా పని చేస్తున్నాడా లేదా, అతని శాఖలకు న్యాయం చేస్తున్నాడా లేదా, అది చూడండి. అంతేగాని చంద్రబాబుకి ఎదురు వెళ్తున్నాడు, సూర్యబాబుకి ఎదురు వెళ్తున్నాడు అంటే అట్టగా అది వద్దు. అది రాజకీయం చేసేవాళ్ళు రాజకీయం చేస్తుంటారు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు తార్చెట్టు కిందకి వెళ్ళి పాలు తాగుతున్నా కూడా కళ్ళు తాగుతున్నాడు అంటారు. అది జగం ఎరిగిన సత్యం. పవన్ కళ్యాణ్ చేస్తున్నా కూడా చేయలేదు అంటారు, చంద్రబాబు చేస్తున్నా కూడా చేయలేదు అంటారు. కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, జరిగిపోతుంది. రోడ్లు గుంతలు లేకుండా వేస్తూ ఉన్నారు, వేసేస్తున్నారు. ఎవరు ఆపారు? ఎక్కడ ఆగింది? వేస్తానే ఉన్నారు, జరిగిపోతూనే ఉంది, అభివృద్ధి జరుగుతూనే ఉంది. పెన్షన్లు ఎత్తానే ఉన్నారు, తీసుకుంటానే ఉన్నారు. ఏంది అటు ఇటు కాకుండా వచ్చింది? లేకపోతే అమ్మఒడి తల్లికి వందనం పడిపోయాయి. ఏంది ప్రభుత్వం జూలై ఆ ప్రాంతాల్లో ఇదైంది, అందుకని చెప్పి ఇప్పుడు దాకా ఆగాల్సి వచ్చింది. లేకపోతే అది ఆగేది కాదు, అది ఆపరు. ఏది ఆపరండి. చంద్రబాబు గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అనేది సుభిక్షంగా ఉండిద్ది. అందుట్లో నో డౌట్. ఎటువంటి పరిస్థితి కనపడదు, వినపడదు. ఈ వైసీపీ వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళకి చెప్పుకుందే రాజకీయం కుదరదు. వాళ్ళు చెప్పుకోవాల్సిందే. వాళ్ళు అడుగు ముందు పడాలంటే వాళ్ళు చెప్పుకోవాల్సిందే, తప్పదు వాళ్ళకి.